రోజు దేవుని యొక్క వాగ్దానం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55 కీర్తన 22 వచనము. నీ భారం యావత్తు దేవుడి మీద మోపినప్పుడు దేవుడే నిన్ను ఆదుకొని నేను దీవిస్తాడు. ఏ విషయంలో కలత చెందొద్దు సహోదరుడా, బాధపడొద్దు. నీ నింద యావత్తు నిందలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, అనేక వ్యాధితో నువ్వు కుమిలిపోతున్నావా, సమస్యలతో నువ్వు బాధపడుతున్నావా, అనేక మందిని ప్రేమించలేదని, ఓదార్చలేదని, అనేక ప్రేమలన్నీ కూడా మోసమైన ప్రేమలు సహోదరుడా. నమ్మిన వారే నేను ప్రేమించలేవు, నమ్మిన వారే నేను వెలివేస్తారు సహోదరుడా. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ప్రజలు ప్రేమిస్తారు గాని ఈరోజు స్నేహితులు బట్టి, బంధువులు బట్టి అనేక గుండె గాయం చేస్తున్నారని, అనేక మందిని నిందిస్తున్నారని బాధపడుతున్నావా? నువ్వు కన్నీటితో కుమిలిపోతున్నావు. హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు, నీ హృదయంలో ఉన్న గుండె గాయాలు కట్టేవాడు, నీ సమస్యలు ఎరిగిన దేవుడు. నీ ఆర్థిక సమస్యలతో నువ్వు కుంగిపోతున్నావు, రోగంతో నువ్వు కుమిలిపోతున్నావు, నీకు శాంతి లేక, సమాధానం లేక నీ భారం యావత్తూ దేవుడి మీద మోపితే నీ కన్నీరు తుడిచిన దేవుడు ఆయనే. నీతివంతుడు ఎన్నడూ కూడా కదల్చబడదు. ఈరోజు నువ్వు నీతివంతుడిగా జీవిస్తే అనేక నిందలు వచ్చినా, అనేక బాధలను తరిమినా, శ్రమలు వచ్చినా నువ్వు వాటిని ఓర్చుకొని ఓర్పు కలిగి జీవిస్తావు. దేవుడు ఆదుకునేవాడని విశ్వసిస్తావు. ఈరోజు నిన్ను విడవడు, ఎడపాయని దేవుడిని నమ్ముకుంటున్నావు సహోదరుడా. నువ్వు కన్నీరు వస్తున్నాయని, కన్నీటిని తుడిచే దేవుడిని నేను నమ్ముకుంటున్నావు. ఈరోజు నీ కుటుంబంలో శాంతి, సమాధానం దేవుడిచ్చి నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఈ కొద్దిపాటి వాగ్దానం దేవుడు దీవించబడును గాక. ఆమేన్.